నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో వచ్చరికి విద్యార్థి సంఘ నాయకులు అయితే ఉన్నారు. ముఖ్యంగా నీట్ పరీక్షల్లో చాలా అవకతవకలు జరిగాయని, సెంట్రల్లో అదేవిధంగా స్టేట్లో కూడా చాలా అవకతవకలు జరిగాయని, అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపడుతున్నారు. అసలు ఏం జరిగిందన్న? ఇప్పుడు మనం చూస్తున్న దేశవ్యాప్తంగా 20 రోజులకు పైగా కూడా అనేక మంది విద్యార్థులు నీటి విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు కూడా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళకి సంబంధించిన అధికారులు కానీ ఎవరు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేమేమంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఎవరైతున్నారో ఇప్పటివరకు కూడా కనీసం తెలుగు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కనీసం నోరెత్తని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేవుళ్ళ పేరుతోటి ఇక్కడ జరిగితే నోరెత్తే కేంద్ర మంత్రులు తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, మీరు ఎందుకు మాట్లాడని చెప్పి అడుగుతూ ఉన్నాము. ఈరోజు రాష్ట్రాల వారీగా నీట్ ఎగ్జామ్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా అనేక మంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఎందుకు స్పందించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు విద్యార్థులకు న్యాయం చేయాలని, అదేవిధంగా కేంద్ర మంత్రులు స్పందించాలని, గవర్నర్లు స్పందించాలని, కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి చేయాలని చెప్పేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు పీడిఎస్యు, అదేవిధంగా పీవీఎల్, అదేవిధంగా విద్యార్థి ఎన్ఎస్యూ లాంటి సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులతో ఈరోజు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంతటితో ఆగమో, ఖచ్చితంగా నీటి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఏదైతే ఉందో దానికోసం ఖచ్చితంగా కొట్లాడతామో. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగితే బరాబర్ చెప్తున్నాం, కిషన్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని రోడ్ల మీద కూడా తిరగనీయకుండా, తెలంగాణలో తిరగనీయకుండా అడ్డుకుంటామని చెప్పేసి కూడా సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ కేంద్ర మంత్రులారా, ఖచ్చితంగా మీరు స్పందించాల్సిందే, లేకుంటే మట్టుకి విద్యార్థులు దాని నుంచి మీరు మీరు తిరగలేనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. కానీ ఇప్పటికైనా స్పందించి తెలంగాణ రాష్ట్రంలో నీటి విద్యార్థులకు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నీటి విద్యార్థులకు కావచ్చు, అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా దీన్ని సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి, దీంట్లో బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళే అధికంగా ఉన్నారు, వాళ్ళు మీరు కాపాడే కోణంలో మీరు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది బీజేపీ ప్రభుత్వం సంబంధించిన నీట్ ఎగ్జామ్ కాదు, ఇది దేశ విద్యార్థుల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. కాబట్టి మీ పార్టీ పరుగు పోతుందని చెప్పేసి మీరు ఇటువంటి నిమ్మకు నీటినట్టుగా వ్యవహరించడం అనేది కరెక్ట్గా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే కేవలం నీట్ అయినా, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 అలాంటి దాంట్లో కూడా చాలా స్కామ్ జరిగింది. లాస్ట్ టైం మనం చూసాము, ఒక అమ్మాయి కూడా అరెస్ట్ అయింది ఈ గ్రూప్ సంబంధించిన దాంట్లో. సో గ్రూప్ మీద కూడా పోరాడుతున్నారా, లేకపోతే ఓన్లీ నీటేనా? ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నీట్ గ్రూప్ 1, గ్రూప్ 2 పేపర్స్ కూడా లీక్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఏదైతే ఉందో ఈ గ్రూప్ దాని మీద కూడా అనేక ఉద్యమాలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉద్యమాలనే పేపర్లు లీకులు జరగొద్దు అనేది ఈ సందర్భంగా మేము చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఒకవేళ చేస్తే గత ప్రభుత్వం ఏదైతే ఎదుర్కొందో, ఉద్యోగుల నుంచి ఏదైతే వ్యతిరేకత ఎదుర్కొందో అదే వ్యతిరేకతని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎదుర్కొంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. సో మీరేం చెప్తారు సార్? దేశవ్యాప్తంగా ఏదైతే నీట్ సంబంధించిన వ్యవహారం దుమారం రేపుతా ఉంది, ఇందులో కేంద్ర మంత్రులకు నేను ఒకటే అడగదలుచుకున్నాను, మీకు ఏమాత్రమైన సిగ్గుశరం ఉందా అని చెప్పేసి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఈరోజు మీరు రోడ్ల తీసుకొచ్చి అసలు ఎక్కడ జరగలేదు, ఒక 2 సెంటర్లోనే జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇందులో దాదాపు మాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే కేంద్ర మంత్రుల హస్తం కూడా ఉన్నట్టు అయితే మాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళని కాపాడడం కోసం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు వాళ్ళని కాపాడడం కోసం సిబిఐ లాంటి వాళ్ళ చేతల్లో ఉన్నటువంటి సంస్థలను ఈరోజు తీసుకొచ్చి మేము సిబిఐ విచారణ జరిపిస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇదంతా కేవలం బూటకమే, కేవలం విద్యార్థి ఉద్యమాలను అణచివేయడం కోసం మేము చేస్తున్నామని చెప్పుకోవడం కోసం ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది అయితే మాకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ప్రధానంగా మేము అన్ని విద్యా సంఘాలు, పీడిఎస్ కావచ్చు, పీవీఎల్ కావచ్చు, ఎన్ఎస్యూ లాంటి సంఘాలుగా మేము ప్రధానంగా డిమాండ్ చేసేటువంటి విషయం ఏంటంటే ఏదైతే 24 లక్షల మంది విద్యార్థులు ఏదైతే రాశారో ఆ విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాను. అందులో ప్రధానంగా ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో జరిగిందో దాన్ని పూర్తిగా రద్దు చేసి మరలా నిర్వహించేటట్టుగా చేయాలి. అదేవిధంగా ఏదైతే ఎన్టీఏ బోర్డు ఉందో ఈ ఎన్టీఏ బోర్డు పూర్తిగా విఫలమైంది. ఈ ఎన్టీఏ బోర్డుని పూర్తిగా రద్దు చేసి ఏదైతే ఈ నీట్ లాంటి ఎగ్జామ్స్ కూడా రాష్ట్రాల వారు నిర్వహించుకునే విధంగా ఇప్పుడు టీఎస్పీఎస్సీ బోర్డు ఏదైతే ఉందో ఆ టైప్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళే దీన్ని సమగ్రంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి దాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర మంత్రులు ఏమంటారంటే దీంట్లో ఎటువంటి స్కామ్ జరగలేని చెప్తున్నారు, దానికి ఏం చెప్తారు? 100% బీహార్ లాంటి రాష్ట్రాలలో 30-40 లక్షలు పెట్టి ఈరోజు తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళే ఈరోజు దాంట్లో ఉన్నారని చెప్పేసి ఈరోజు కథనాలలో మాలాంటి విద్యా సంఘాలు కూడా మేము చెప్తా ఉన్నాం. దాని మీద ఈరోజు ఏదైతే ఆ కేంద్ర మంత్రులు ఎక్కడ ఉన్నటువంటి బీహార్లో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారిని కాపాడడం కోసం ఈరోజు ఈ ప్రయత్నాలు జరుగుతుందని అయితే మేము స్పష్టంగా మేము వాళ్ళని చెప్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఏదైతే ఈ పరీక్షల్ని ఏదైతే నిర్వహించారో దాన్ని మళ్ళీ రద్దు చేసి నిర్వహణ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
రావాలి. ఇక్కడైనా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఈరోజు ప్రజల దగ్గర రావాలి, విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఏదైతే ఈ కేంద్ర మంత్రులు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో వారిని ఈ తెలంగాణ రాష్ట్రాల్లో రోడ్ల మీద తిరగనీయకుండా ఈ విద్యా సంఘాలు కూడా ఖచ్చితంగా గట్టి ఉద్యమం చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని కూడా హెచ్చరిస్తా ఉన్నాము. మీరేం చెప్తారు బ్రదర్? గత 20 రోజులుగా యువజన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణగా మేము ఇప్పటికే అనేక ఉద్యమాలు చేశాము. ఇప్పటి కూడా నిన్ననే ఒక 2 రోజుల క్రితమే గవర్నర్ గారు లేఖ కూడా పంపాము. గవర్నర్ కూడా ఏ రోజు కూడా స్పందించకుండా ఇప్పటికి కూడా ఒక్కరోజు కూడా మా పైన అసలు పట్టించుకోకుండా లేఖను కూడా రిప్లై చేయకుండా ఉన్నది. దీనిపైననే ఈరోజు మేము పెద్ద ఎత్తున గవర్నర్ కూడా ముట్టడించాలనుకున్నాము. రానున్న రోజుల్లో ఢిల్లీని కూడా తాకడానికి విద్యార్థి యువజన సంఘాలుగా మేము ఇంకా ముందు కార్యాచరణ తీసుకుంటామని మేము తెలియజేస్తున్నాం. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. నీటి అవకతవకల మీద మీదేం చెప్తాడు? ఈ నీట్ అవకతవకలు అనేవి రాబోయే జనరేషన్ భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు కానీ, పేరెంట్స్ భవిష్యత్తు కానీ, ప్రజల భవిష్యత్తు. ఎందుకంటే నీట్ అనేది డాక్టర్కి సంబంధించింది. రేపటి తరం అనేది ఈ నీట్ ఈ విధంగా ఈ నీట్ అనేది ఈ విధంగా అవకతవకలు జరగడం వల్ల రేపటి తరం అనేది డాక్టర్ల పైన నమ్మకం కోల్పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్లు అంటేనే వీళ్ళు ఏదో మోసపోతాము సర్టిఫికేట్లు కొనుక్కొని ఇప్పటికే పుట్టగొడుగులాగా హాస్పిటళ్ళు పుట్టుకొస్తున్నాయి. వాళ్ళు ఎంబీఏ చేసిరా కొన్నారా కూడా తెలియకుండా ఈ విధంగా పుట్టగొడుగు లెక్క వెళ్తున్నాయి హాస్పిటల్. సో రేపటి జనరేషన్కు డాక్టర్లు అంటేనే మనం తినే తిండి, సంపాదించే పైసా హాస్పిటల్ పాలకు సరిపోవు. ఆ విధంగా అయిపోతుంది రేపటి తరం. సో ఈ నీటి అవకతవకలు అనేవి కేంద్ర ప్రభుత్వము స్పందించకపోవడము, దానిపైన యువత కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు ఏవైతే నీటి పరీక్ష రాశారో వాళ్ళు కానీ వాళ్ళ తరపున విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా మేము తీవ్రంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తాం. నీట్ పరీక్ష పైన ఏవైతే అవకతవకలు ఉన్నాయో దానిపైన మన విశ్వగురువు అయినటువంటి నరేంద్ర మోడీ గారు మాట్లాడకపోవడం సిగ్గుచేటు. దీనిపైన మళ్ళీ అదే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు అధర్మంగా ప్రవర్తిస్తున్నారు. పేరు మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ అని పెట్టుకున్నాడు, కానీ ఆయన పనితీరు మాత్రం అధర్మంగా. నీటి అవకతవకలు అసలు ఏమీ జరగలేదు, అసలు తప్పులే నీటిలో ఎటువంటి అవకతవకలు జరగలేదు. ఒక సెంటర్లోనో 2 సెంటర్లోనో జరిగింది తప్ప దేశవ్యాప్తంగా 24 లక్షల మందికి ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదని చెప్తున్న పరిస్థితి ఈరోజు విద్యా మినిస్టర్ గారిది ఉంది. కాబట్టి మేము విద్యార్థి సంఘాలుగా ఏఐపిఎస్ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, ఎన్ఎస్యు అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలే కాకుండా ప్రతిపక్ష విద్యార్థి సంఘం ఎన్ఎస్యుని కలుపుకొని ఈ బీజేపీ ప్రభుత్వం పైన మేము నీట్ పరీక్ష రద్దు చేసేంత వరకు, అదేవిధంగా నీట్ని మళ్ళీ ఏ రోజు నిర్వహిస్తారో దాని డేటు అనౌన్స్ చేసేంత వరకు మా ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి. అదే సందర్భంలో ఈరోజు రాజ్భవన్ ముట్టడికి వామపక్షాలుగా అదేవిధంగా ఎన్ఎస్యుగా పిలుపునివ్వడం జరిగింది. అంటే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారంటారు, నిజమేనది? రెచ్చగొడుతున్నారంటే ఒక రకంగా ఏమవుతుందంటే ఈడ వివక్షతో, విద్యార్థుల పట్ల కాదు వివక్ష. ఈడ వివక్ష దేనికి వస్తుంది? రేపటి రాబోయే భవిష్యత్తు డాక్టర్లకు కానీ, రేపటి ఉద్యోగస్తులకు, విద్యార్థులకు ఏమవుతుందంటే నాకు జాబ్ రాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉద్యోగం రాదు అనే మెంటల్ స్థితికి. ఒకప్పుడు మనకు క్యాష్ ఏ విధంగా అరే నేను ఒక తక్కువ జాతి ఉంది అని ఏ విధంగా ముద్రేశారు, ఈరోజు విద్యార్థులు ఏ విధంగా ముద్రేస్తున్నారంటే నాకు జాబ్ రాదు, నేను ఒక మధ్యతరగతి కుటుంబీకుని, నాకు జాబ్ రాదు అనే మెంటల్ స్థితిలో. ఎందుకంటే పేద మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే ఈరోజు ప్రభుత్వ బడిలో చదువుతారు. సో అటువంటి విద్యార్థులు కోచింగ్ తీసుకొని 15-20 వేలు నీట్ కోచింగ్ తీసుకొని మరి ఎగ్జామ్స్ రాస్తే వీళ్ళేమో 30-40 లక్షలకు పేపర్లు అమ్ముకొని మధ్యతరగతి పేద తరగతి విద్యార్థులకు అరే మాకు చదువు రాదు, మా స్థితి ఇంతే, మా బతుకులు ఇంతే అనే వాళ్ళ మైండ్ సెట్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వము వాళ్ళ మైండ్ సెట్ క్రియేట్ చేసే విధంగా పనిచేస్తున్నది. కేవలం నీటి పైననే మీ ఈ అభిమానం చూపిస్తున్నారు, లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 మీద కూడా చూపిస్తున్నారు అభిమానం? తప్పకుండా నిరుద్యోగుల తరపున విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా యువజన సంఘాలుగా నిరంతరం పోరాటాలు చేస్తున్నట్టు కేవలం ఈ నీట్ పరీక్ష ఒకటే కాదు, ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2లలో పోస్టులు ఏదైతే పెంచాలనో దానిపైన కూడా మా పోరాటం ఉంటుందని తెలియజేస్తుంది. We want